నమో బుద్ధాయ. జై భీమ్, జై మున్వాసి, జై భారత్, జై సంవిధాన్, జై రాజ్యాంగం. మిత్రులారా, నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాధ్యతలు చూస్తున్నాను. ముందుగా తథాగత భగవాన్ బుద్ధుడు, బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశము, మన భారతదేశం నుండి ఇతర దేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు కేవలం బతుకు తెరువు కోసం వెళ్ళడమే కాకుండా వారు చాలా దురుద్దేశంతో కుల మత భావజాలాలను ఆ దేశాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ అమలుపరుస్తూ ఆ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. దానిపైన ఈరోజు వివరంగా మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కుల వివక్షత కెనడా సర్వే బయటపెట్టిన నిజాలు ఏమని తెలియజేస్తున్నాయి? భారత్ నుండి గల్ఫ్ అమెరికా వరకు పరిస్థితి ఎలా ఉంది? కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో దళితులు, ఆదివాసులు మరియు కుల అణచివేతకు గురైన దక్షిణాసియా వాసులపై జరిగిన మొదటి సమాజ ఆధారిత సమగ్ర సర్వే ఫలితాలు వెలువడ్డాయి. సౌత్ ఏషియన్ దళిత్ ఆదివాసీ నెట్వర్క్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం కుల అణచివేతకు గురైన వారిలో 92% మంది కెనడాలోనే కుల వివక్షతను ప్రత్యక్షంగా అనుభవించినట్లు తెలిపారు. 68.9% మంది ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిందని తెలియజేశారు. 80% మంది విద్యా ఉద్యోగ అవకాశాలపై కుల ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఒంటారియో హ్యూమన్ రైట్స్ కమిషన్ 2023లో కులాన్ని వివక్షత రకంగా అధికారికంగా గుర్తించినప్పటికీ ఆ చట్టాల అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదని సామాజిక కార్యకర్తలు, బాధితులు చెప్తున్నారు. చట్టాలు ఉన్న అవగాహన లోపం, ఫిర్యాదుల వ్యవస్థ బలహీనత కారణంగా బాధితులకు న్యాయం చేరడంలో ఇంకా ఆటంకాలు ఉన్నాయి. భారత్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థకు మూలస్థానం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కుల వివక్షతను నిషేధించినప్పటికీ ప్రాక్టికల్ జీవనంలో ఇది ఇంకా బలంగా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా కులం ఆధారంగా వివాహాలు, విద్య, ఉద్యోగాలు నిర్ణయించబడుతున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షత కేసులు గణనీయంగా పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, వివక్షతపై నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలలో సమానత్వ కమిటీలు ఏర్పాటు చేయడం కూడా ప్రారంభించాయి. కానీ అమలు పరంగా ఇంకా పూర్తి బలహీనతలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో దళితులపై దాడులు, సామాజిక బహిష్కరణ, భూముల ఆక్రమణ వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ అమలు లోపం వల్ల బాధితులకు పూర్తి రక్షణ లభించడం లేదు. పొరుగు దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, పాకిస్తాన్లో కుల వ్యవస్థ బిరదారి అనే రూపంలో కొనసాగుతుంది. ముఖ్యంగా హిందూ, క్రైస్తవ దళితులు మతం మరియు కులం రెండిటి కారణంగా ద్వంద్వ వివక్షతకు గురవుతున్నారు. శుభ్రతా పనులు బలవంతంగా చేయించడం, మానవ గౌరవానికి విరుద్ధమైన పనుల్లో నిమగ్నం చేయడం వంటి సమస్యలు పాకిస్తాన్లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్లో సుమారు 55 లక్షల మంది దళితులు నివసిస్తున్నారు. వారు నివాసం, విద్య, ఉపాధి, తాగునీటి సౌకర్యాల్లో ఇస్లాం సోదరుల నుండి వివక్షతను ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో సింహళ మరియు తమిళ సమాజంలో వేరువేరు కుల నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ కూడా వివాహాలు, సామాజిక సంబంధాల్లో కుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో కులం కన్నా జాతి, మత వివక్షత ఎక్కువగా ఉన్నప్పటికీ దక్షిణాసియా మొత్తంలో చూస్తే కులం సామాజిక హింస, ఆర్థిక అసమానాలతో ముడిపడి ఉన్న ప్రధాన అంశంగా మారింది. గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, యుఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో భారతీయ వలస కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా తక్కువ కులాలకు చెందిన కార్మికులు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవడం, తక్కువ వేతనాలు,
అధిక ఉష్ణోగ్రతల్లో పని చేయించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంకా ముఖ్యంగా విదేశాలలో కూడా భారతీయుల మధ్య కుల ఆధారిత వివక్ష కొనసాగుతూనే ఉండటం అందరూ గమనించాలి. అధిక కులాలకు చెందినవారు, ఆధిపత్య కులాలకు చెందినవారు తక్కువ కులాల వారిని వేరుగా చూడటం, పనుల్లో వివక్ష చూపడం జరుగుతుంది. ఇది ఆర్థిక అసమానతతో కలిసి ఒక కొత్త తరహా కుల నిర్మాణంగా మారుతుంది. అమెరికా, యూరప్, కెనడా పరిస్థితి పశ్చిమ దేశాల్లో కులం వలసల ద్వారా వెళ్ళింది. అమెరికాలో సియాటిల్, ఫ్రెస్నో వంటి నగరాలు కుల వివక్షతను నిరోధించే చట్టాలను ప్రవేశపెట్టాయి. సర్వేలు చెప్తున్నట్టు దళితుల్లో 67% మంది ఉద్యోగ స్థలాల్లో, 41% మంది విద్యా సంస్థలలో వివక్షతను ఎదుర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వంటి ప్రముఖ విద్యా సంస్థలు కులాన్ని రక్షిత వర్గంగా గుర్తించడం ప్రారంభించాయి. యూరప్లో ఆలయాలు, వివాహాలు, ఉద్యోగాల్లో కుల ప్రభావం సూటిగా కాకుండా సూక్ష్మంగా కనిపిస్తుంది. కెనడాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే అక్కడ చట్టపరమైన గుర్తింపు వేగంగా పెరుగుతుంది. మొత్తం ప్రపంచాన్ని పరిశీలిస్తే భారత్లో కుల వివక్షత రోజువారీ జీవితంలో తీవ్రంగా స్పష్టంగా కనిపిస్తుంది. పొరుగు దేశాల్లో ఇది మతంతో కలిసి ద్వంద్వ వివక్షంగా మారింది. గల్ఫ్ దేశాల్లో ఇది ఆర్థిక దోపిడీతో ముడిపడింది. అమెరికా, యూరప్, కెనడాలో ఇది సూక్ష్మ రూపంలో ఉన్నప్పటికీ చట్టపరమైన చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అయితే అన్ని దేశాల్లో ఒకే సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. కుల వివక్షత ఉందనే విషయాన్ని కొందరు ఇంకా అంగీకరించడం లేదు. ఇది కేవలం సామాజిక సమస్య కాదు, ఇది మానవ హక్కుల సమస్య. కెనడాలో వచ్చిన ఈ సర్వే వంటి అధ్యయనాలు ప్రపంచ స్థాయి ప్రకటనలు మరియు చట్టపరమైన చర్యలు మాత్రమే ఈ సమస్యను తగ్గించగలవు. చట్టాలు రూపొందించడం మాత్రమే సరిపోదు, వాటిని కఠినంగా అమలు చేయాలి. బాధితులకు న్యాయం అందేలా వ్యవస్థలను బలపరచాలి. సమాజంలో అవగాహన పెంచాలి. అప్పుడు మాత్రమే వివక్ష రహిత సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది. ఆ దిశలో భారతీయులందరూ కనువిప్పు కలిగి వాళ్ళ యొక్క కుల స్వభావాన్ని, మత స్వభావాన్ని పోగొట్టుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి అంతటి కారణం ఏంటంటే భారతీయుల్లో ఉండే మత విశ్వాసాలు. ఆ విశ్వాసాల ద్వారానే ఒకళ్ళని తక్కువగాను, ఒకళ్ళని గౌరవించే విధంగా చూడటం వలన ఇంత పెద్ద ప్రభావం సమాజం మీద పడుతుంది. ఇది ఐడియాలజికల్ లోపం, భావజాలాల్లోని వైరుధ్యం వలన ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత విదేశాల్లో ఉన్న ఆధిపత్య కులాలకు చెందిన మనువాదులపైన ఉందని తెలియజేస్తూ, వాళ్ళలో మార్పు రాకపోతే అక్కడ కూడా ఇలాంటి ప్రతిఘటన పోరాటాలు ఇంకా ఉధృతమవుతాయి. ఈ విషయాలన్నీ కూడా అందరికి తెలియచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై మోహన్, జై భారత్.